భద్రాచలం ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా సీతారామచంద్రస్వామి హంసవాహనంలో విహరించనున్నారు. కొద్దిసేపట్లో శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా గోదావరి నదిలోని హంసవాహనంలోకి చేర్చారు. భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా సీతారామచంద్ర స్వామి హంసవాహనంలో విహరించనున్నారు. కాసేపట్లో హంసవాహనం ఊరేగింపు ప్రారంభం కాబోతోంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, రోజా, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు భద్రాచలంలో అత్యంత కమనీయంగా ఘనంగా జరుగుతుంటాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి రేపు ఉదయం ఉత్తర ద్వారదర్శనం ఉండగా దానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం తెప్పోత్సవం జరగటం అనేది ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రధానంగా భద్రాచలంలోనే గోదావరిలో ఈ హంస వాహనంపై స్వామివారు ఊరేగింపు జరగటం అనేది మొదటి నుంచి వస్తుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే సీతారామచంద్ర స్వామి దేవాలయం నుంచి కరకట్ట మీదుగా ఊరేగింపుగా హంసవాహనం మీదకి సీతారామచంద్ర స్వామిని తీసుకుని వచ్చారు. అక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు మనకు కనపడుతున్నాయి. స్వామివారికి హారతిస్తూ ప్రత్యేకంగా పూజల్ని మొత్తం కూడా నిర్వహిస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ రోజు ఈ కార్యక్రమానికి నలుగురు మంత్రులు వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ హైదరాబాద్లో రకరకాల కార్యక్రమాలు ఉండగా వాళ్ళు రాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్వామివారికి ప్రత్యేకమైన పూజలు చేసిన తర్వాత మనం చూస్తున్నాం ఈ గోదావరిలో మొత్తం 5 రౌండ్ల పాటు హంసవాహనం మీద స్వామివారు తిరుగుతాడు. 5 రౌండ్లు తిరిగిన తర్వాత అంటే కొంత చీకటి పడ్డ తర్వాత మొత్తం ఫ్లడ్ లైట్ల వెలుగులో ఇక్కడ తిరగటం అనేది జరుగుతుంది. లోపల ఈ తిరిగే సందర్భంలో మొత్తం కూడా టపాసులు పేలుస్తూ రావణాసురుడి వధ దగ్గర నుంచి అన్ని దృశ్యాలు కనపడే విధంగా ఇక్కడ టపాసులు పెద్ద సంఖ్యలో పేలవటం అనేది జరుగుతుంటుంది. మొత్తం ఈ కార్యక్రమానికి చూడటానికి కోసం అంటే రేపు ఉత్తర ద్వార దర్శనానికి ఇక్కడికి రావడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అదేవిధంగా వారంతా కూడా ఈ మధ్యాహ్నానికి చేరుకోవటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ హంసవాహనం మీద స్వామివారు వివరించే ఈ తీరుతెన్నులు చూడటం కోసం పెద్ద సంఖ్యలో మొత్తం కూడా భక్తులు ఏ విధంగా తరలి వచ్చారో మనకి దృశ్యాలు అనేది కనపడుతుంది. ప్రధానంగా కరకట్ట అంటే అటు కరకట్ట అవతల సీతారామచంద్ర స్వామి ఉంటారు. ఆ కరకట్ట యువతల మొత్తం కూడా భక్తులు వేల సంఖ్యలో వచ్చి అంటే ఈ ఉత్సవాన్ని తిలకించడం కోసం వేల సంఖ్యలో వచ్చిన దృశ్యాలు అనేది మనకు కనపడుతుంది. అందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఇక్కడ ఉన్నారు. అయితే ఇంకా కొద్దిసేపట్లో అంటే 6 గంటల తర్వాత అంటే కొంచెం చీకటి పడ్డ తర్వాత ఇక్కడ ఇంకా ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమం అనేది కొనసాగుతుంటుంది. స్వామివారు 5 రౌండ్లు మొత్తం కూడా తిరిగిన తర్వాత టపాసులు పేల్చిన తర్వాత అట్నే ఊరేగింపుతో మళ్ళీ తిరిగి రామక్షేత్రానికి వెళ్ళటం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎటువంటి అంటే ఇప్పుడు భద్రాచలం పుణ్యక్షేత్రం సీతారామచంద్ర స్వామి పక్కనే ఉన్న గోదావరిలో ఏ విధంగా అయితే హంసవాహనం మీద స్వామివారి ఊరేగింపు జరుగుతుందో అదేవిధంగా భద్రాచలం అనగానే పర్ణశాల కూడా గుర్తొస్తుంది. పర్ణశాల దగ్గర కూడా ఇదే విధంగా హంసవాహనం మీద స్వామివారి ఊరేగింపు కూడా కొనసాగుతున్న పరిస్థితి. పర్ణశాలకు కూడా అటువంటి అత్యంత ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో తిరగడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్న హంసవాహనం తిరిగేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా చుట్టూ 25 నాటు పడవలను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఏ ఇబ్బంది జరగకుండా ఉండేందుకోసం ఆ విధంగా చేశారు. అంటే గత ముందు సంవత్సరం తుఫాను వచ్చిన సందర్భంగా స్వామివారి ఊరేగింపు జరగలేదు. కేవలం విగ్రహం ఇక్కడికి దానికి తీసుకొచ్చి స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న ఆనందకరంగా అంటే ఉత్సవాన్ని చూడటం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చిన దృశ్యాలు కూడా మనకు కనపడుతున్నాయి. రోజా, రైట్, థాంక్యూ భూపాల్.